హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ప్రతి ఒక్కరికి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్రం గురించి మనం డిస్కస్ చేసుకుందామా. నిజంగా నాకు కానీ, మీకు కానీ, మగవాళ్ళకి కానీ, పసిపిల్లలకు కానీ, ఎక్కడైనా సరే ఇంట్లో కానీ, బయట కానీ, ఆఫీసులో కానీ స్వతంత్రం ఉందా? స్వేచ్ఛ అనేది ఉందా? అట్లీస్ట్ సెక్యూరిటీ ఉందా? చెప్పండి. ఎక్కడ లేదు. పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా సరే ఒక సెక్యూరిటీ అనేది లేదు. మరి మనము 80 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చింది అని మనం సంబరాలు చేసుకుంటున్నాం. అది కూడా ఈ ఒక్క రోజే జెండాలు పట్టుకొని, జెండా వందనాలు చేసుకొని, అధికారులతోటి ఆఫీసు ఇలా చేసుకుంటాము. కానీ చేసుకోవాలి, అది ఫస్ట్ నుంచి మనకి ఉంది కాబట్టి చేసుకుంటున్నాము. కానీ మనస్ఫూర్తిగా మనసులో మాట చెప్పాలి అంటే మాత్రము ఈవెన్ ఇప్పటికి కూడా ఎవ్వరికి మనకి ఇండిపెండెంట్ అని రాలేదు. నాకు తెలిసి వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకు చెప్పండి? వస్తుందో రాదో కూడా నాకు తెలియదని ఎందుకు అన్నాను అంటే, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఇండిపెండెన్స్ అనేది, స్వతంత్రం అనేది, స్వేచ్ఛ అనేది మనకి మనముగా తెచ్చుకోవాలి. ఒకరిస్తే తెచ్చుకునేది కాదు. మనకు ఒక సెల్ఫ్గా, అది ఏదైనా సరే, ఏ రంగంలో అయినా సరే, మనము మన జాగ్రత్తలో ఉంటూ పక్కన వాళ్ళ జోలికి వెళ్ళకుండా, మనము ఎంతో ఎలా చెప్పాలి, విలువైన మాటలతోటి చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువులు అలానే అన్వయించుకుంటూ అలానే ఉండిపోవాలని కాదు, పరిస్థితులు తగ్గట్టుగా మనము మారాలి. అలా అని చెప్పి ఒకరిని మోసం చేయటము, ఒకరికి ఇలా చేయటము అలా చేయటం అని కాదు. ఇది మాత్రము నేను ఒకటే చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, దయచేసి మన స్వతంత్రము, మన స్వేచ్ఛ ఎక్కడుంది, ఏంటి వెతుక్కోవాలా. మనం సంతోషం పోగొట్టుకొని, స్వేచ్ఛని పోగొట్టుకొని ఇలాగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడైనా సరే మేల్కోండి. ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది గమనించుకోండి, గ్రహించండి. మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నేనే దానికి ఉదాహరణ కూడా ఎంతోమందిని, ఆడవాళ్ళని, అది పాలిటిక్స్లో కావచ్చు, అయిన వాళ్ళని కావచ్చు, బయట వాళ్ళని కావచ్చు, వాళ్ళు చెప్పిన మాటలు విని నిజమనుకొని నమ్మి ఫైనాన్షియల్గా కూడా ఎంతో హెల్ప్ చేసి ఉండి కూడా ఇప్పుడు నాకంటూ ఏదైనా అవసరం వస్తే ఒకరోజే సాయం చేసే పరిస్థితిలో ఎవరు లేరు. అంటే అది మన నిజం అంటే మనం సాయం చేయడంలో తప్పు లేదు, సాయం చేయొద్దు అనట్లేదు. అది ఎవరికైతే చేయాలి వారికే చేయాలి. మోసం చేసేవాడిని గ్రహించండి. ఇది ఎక్కడి నుంచి వస్తున్న మాటలు, గుండె లోతు నుంచి వస్తున్న మాటలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అదంతా కాదు కానీ నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, పెద్ద నాయకులు చెప్పారు. మన గాంధీ తాత ఏం చెప్పారు? ఒంటరిగా 12 గంటలకి అర్ధరాత్రి ఎప్పుడైతే ఒక మహిళ నడుస్తూ వెళ్తుందో అప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చినట్లుగా అన్నారు. కానీ ఇప్పుడు కనీసం ఉదయం పూట నడవడానికి ఉందా, మధ్యాహ్నం పూట నడవడానికి ఉందా, సాయంత్రం నడవడానికి ఉందా? అస్సలకి మరి ఎవరిలో లోపం ఉంది? ఆడవాళ్ళలోనా, మగవాళ్ళలోనా? అందుకే నేను అంటున్నాను, ఎవరికి వాళ్ళుగా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు జరుగుతున్నవి అంటే అది మనలో ఉండొచ్చు, ఎదుటి వాళ్ళలో ఉండొచ్చు, సమాజంలో ఎన్నెన్నెన్నెన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతిరోజు వేటు న్యూస్ కానీ, లేదంటే ఒక ఫేస్బుక్ కానీ, ఒక ఇన్స్టా కానీ, ఒక యూట్యూబ్ కానీ, ఏది చూసినా పలానా వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, చిన్న పిల్లల్ని సైతం చంపేస్తున్నారు. సో ఇలా ఎందుకు? అప్పులు, ఉద్యోగం లేక, ఇంకా ఏదైనా సరే అది ఎంత మనము చూసుకోవాలా. నిబ్బరం కలిగిన ధైర్యాన్ని మనము పెంపొందించుకోవాలా. మన స్వతంత్రము ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే మనం సంతోషంగా బ్రతుకుతామో,
ఎప్పుడైతే ఒకరి జోలికి వెళ్ళకుండా ఇది నా పని, ఇది పని చేస్తేనే సక్సెస్ అవుతాను, 10 మందికి సహాయం చేయాలి, ఇదిగో యా ఒక దుర్మార్గుడిగా మనం ఉండకూడదు, మనం మంచి మనసుతో ఉండాలా, మంచి చేయాలి అని ఎప్పుడైతే మనము ఉంటామో అటువంటి వాళ్ళు కూడా త్రోవ తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ నేను చెప్పేది ఒకటే, ఈ రోజున ఖచ్చితంగా మీకు మీరు స్వపరీక్ష చేసుకోండి. స్వపరీక్ష చేసుకొని ఓకేనా మారడానికి ప్రయత్నించండి. మన వల్ల ఇతరులకి ఎటువంటి అపాయం కానీ కీడు కానీ ఏదైనా సరే ఇబ్బంది కానీ కలగకుండా ప్రతి ఒక్కరూ, నేను కాదు నువ్వు కాదు, ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గ్రహించుకొని ఎప్పటికైనా సరే జాగ్రత్తగా ఉంటారు అని, మీ స్వతంత్రంలో స్వేచ్ఛలో మరొకరిని కూడా భాగస్థులుగా చేస్తారు అని ప్రతి ఒక్కరూ ఈ స్వతంత్ర దినోత్సవం రోజున బాధ్యత కలిగి భారత పౌరులుగా మన పిల్లల్ని, మన ఇంట్లో వాళ్ళని, ఎదుటి వాళ్ళని మంచిగా దేశానికి ఉపయోగపడే వారిగా మనం తయారు చేయాలి అని, ఇంకా మన ఇండియా అభివృద్ధి చెందాలి అని, భారతదేశంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి మనం ఆలోచించాలా. ఎందుకు అంటే మనం ఇలాగా ఉన్నాము అంటే కొంతమంది సైనికులు మనకి బార్డర్లు నిలబడి వాళ్ళ ప్రాణాలను సైతం మరిపించి మనకి ప్రాణధారణ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి మనము మంచిగా ముందడుగు వేసి ఈ సంవత్సరము ఆగస్టు 15 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ మనకు నిజమైన స్వతంత్రం వచ్చేలాగా మనకు మనమే చేసుకోవాలి. నిజమా కాదా? మనకి స్వతంత్రం అనేది ఎవరో ఇస్తే కాదు అండి, మనకి మనము సొంతగా మన మనసాక్షిగా మన మనసుకి స్వతంత్రంగా ఉన్నామా అది ఒక్కడే స్వపరీక్ష చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మొదలుకొని ఖచ్చితంగా మనము భారత పౌరులుగా మనకి మనమే స్వతంత్రం తెచ్చుకొని ప్రతి ఒక్కరిని భారత పౌరులుగా తీర్చిదిద్దేలాగా, భారతదేశం కోసం మనం ఏదో ఒక సాయం చేసేలాగా, సమాజంలో జరుగుతున్న చెడు విషయాలని పారత్రోలేవారిలాగా ఈ సమాజం మొత్తము పచ్చదనంతో వెలిగేలాగా, అందుకు మనము కూడా మనమంతు సాయం చేస్తూ ఎక్కడైనా సరే ఒక తప్పు జరిగినా ఒక చెడు జరిగినా చూస్తూ వెళ్ళిపోకుండా ఇది మంచి ఇది చెడు అని ఒకరికి వివరించి వీలైతే అటువంటి జరగకుండా చూసుకునేలాగా బాధ్యత కూడా మన మీద ఉంది. సో ఫ్రెండ్స్, ఈ రోజున నాకెందుకో నా మనసులోని మాటలు మీతో మీరు షేర్ చేసుకోవాలనిపించింది. ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నలుగురికి తెలియాలి అంటే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇటువంటి మంచి మంచి విషయాలు మన ఛానల్లో చాలా ఉంటాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వన్స్ అగైన్ ఎప్పుడు చెప్పుకుందాం మళ్ళీ మనం ఎప్పుడైతే స్వతంత్రంగా మంచి పోరాడి ఈ భారతదేశాన్ని ఇంకా ముందుకు నడిపిస్తాము అప్పుడు నిజమైన హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.